సూపర్! మంచి వర్షం, చల్లటి సాయంత్రం, వేడివేడి అరటికాయ బజ్జీ తింటే ఉంటుంది వావ్ అనవలసిందే. దీనికి ఏమేమి కావాలి చేసేద్దామా? రండి మరి చూసేద్దాం. వీటికి కావాల్సినవి 2 అరటికాయలు. వాటిని నీట్గా స్నానం చేయించి రెడీగా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేశాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే మనకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఇంట్లో చేసుకునే గరం మసాలా నేను వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాము. అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను, అది మీ ఇష్టం. వేసుకున్నాక 3 కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం పిండిలో కలిపామనుకోండి ఈక్వల్గా కలుస్తుంది. అలాగే 1 కప్పుతో వాటర్ తీసుకొని బజ్జీలుకి మనం వేయడానికి ఎంతైతే చిక్కదనం కావాలో అది చూసుకుంటూ వాటర్ని అనేది యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకుంటూ మనకేంటంటే ఇదిగోండి మనకి ఈ చిక్కదనంతో ఉండాలి. బజ్జీలకి మనకు వేయడానికి ఈ చిక్కదనం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం పెట్టగానే అంటుకుంటుంది కూడా. అలా పక్కన పెట్టుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాక వాము కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ వస్తుంది బజ్జీలకి. అలాగే పసుపు కూడా నేను వేసుకుంటున్నాను, మంచి కలర్ వస్తాయి. కలర్ వచ్చాక ఇది కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక నీట్గా 2 అరటికాయలకి మనం పైన తురుము తీసేస్తున్నాము. తురుము తీసేసాక మనం కట్ చేసుకుంటున్నాము అరటికాయలు. అరటికాయలు ఏంటంటే నేనైతే పొడవుగా కట్ చేసుకుంటున్నాను. అరటికాయల్ని పెద్ద బజ్జీల కింద నేను వేసుకుంటున్నాను. పొడవుగా అంటే మరీ లావుగా కట్ చేయకండి, కొంచెం ఉడికేటట్లుగా ఆ వేడికి చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ లోపు ఏంటంటే 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాము. దీని పెరుగు చట్నీ నేను చేసుకుంటున్నాను, అది మీ ఇష్టం. అది 2 ఆనియన్స్ తీసుకొని 1 ఆనియన్ మనకు పెరుగు చట్నీకి, ఇంకొక ఆనియన్ కారం ఉప్పు అది వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవడానికి నేను 2 కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చిన్న పీసెస్ కింద అయితే బాగుంటుంది. 1 కప్లో కొంచెం పెరుగు తీసుకొని పెరుగులో కొంచెం సాల్ట్, మనకి ఏదైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చిన్న ఆనియన్స్ పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఈ లోపు ఏంటంటే ఒక మూకిడి పెట్టుకొని మనం పల్లీలు వేపుకుంటున్నాము. పల్లీలు వేసుకున్నట్లయితే బజ్జీల్లోని మంచి టేస్ట్ వస్తాయి. సేమ్ మనకి బయట ఎక్కడో తిన్న రోడ్ల మీద తిన్న బజ్జీల టేస్టే వస్తుంది, అంత బాగుంటాయి. ఆయిల్ కూడా మనం ఈలోపు అదే కళాయిలో పెట్టుకొని వేడి చేసుకుంటున్నాము. కొంచెం వేడయ్యాక ఏదైతే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నట్టయితే గుల్లగా బజ్జీలు చాలా బాగా వస్తాయి. అందుకే వేడి ఆయిల్ అనేది కొంచెం వేస్తున్నాను. అలాగే అరటికాయ చూసారా, మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా ములిగేటట్టుగా వెడల్పు బౌల్లో అయితే మనకు బాగా వస్తాయి. మనకి ఆయిల్ కూడా వేడెక్కింది, మనకి వెడల్పుగా ఉండేటట్టుగా బజ్జీలు వేసుకునేటప్పుడు, ఎందుకంటే నేను పొడవుగా కట్ చేసుకున్నాను కాబట్టి వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఎక్కడ కూడా అంటుకోకుండా బజ్జీలు అనేవి చక్కగా ఏగుతాయి. మంచి కలర్లోని చూసారా, మంచి ఎల్లో కలర్లోకి వస్తున్నాయి మనకి బజ్జీలు అనేవి. ఎల్లో కలర్లోకి వచ్చాక మనం చూసుకొని అప్పుడు చక్కగా ఏగిపోయామని చూసుకొని మీరు మనకి ఆయిల్ కొంచెం కారేటట్లుగా మనం కొంచెం ఇలా అనుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్లో ఆనియన్స్ మనం ఇందాక పక్కన పెట్టుకున్న 1 ఆనియన్ పీసెస్ ఇవి, ఇందులోనికి చిటికెడు కారం, చిటికెడు సాల్ట్, 1 నిమ్మకాయ ముక్క వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా నిమ్మకాయ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు బజ్జీలు కట్ చేసుకొని మనకి ఫస్ట్ ఇందాక మనం పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు నీట్గా పైన తురుము తీసేసుకొని 1 లైన్ మనకి పల్లీలు వేసుకొని ఇంకొక లైన్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసుకున్నాక మళ్ళీ కూడా పల్లీలు, అది మీ ఇష్టం, ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కువ వేసుకుంటారు. అప్పుడు దానిపైన పెరుగు చట్నీ వేసుకోవడమేనండి, అంతేనండి. తిన్నట్లయితే వావ్ అనవలసిందే ప్రతి ఒక్కరూ కూడా. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి.